ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో యూజీసీ స్కాలర్షిప్ గురించి అప్డేట్ తెచ్చాను. ఎన్ని రకాల స్కాలర్షిప్ ఉంటే, అదేవిధంగా డాక్యుమెంట్స్ ఏంటి అవసరం, ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇందులో యూజీసీ ర్యాంక్ హోల్డర్ స్కాలర్షిప్ ఉంటుంది, సింగిల్ గర్ల్ చైల్డ్కి స్కాలర్షిప్ ఉంటుంది, అండ్ మైనారిటీ స్కాలర్షిప్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్ కూడా ఉంటుంది. మీరు సింగిల్ గర్ల్ చైల్డ్ అయినట్టయితే సింగిల్ గర్ల్ అని సర్టిఫికేట్ ఉంటుందండి. అది డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను, ఏ విధంగా అప్లై చేసుకోవాలో. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్ అప్లై చేసుకొని అప్లోడ్ చేయాలి ఎన్ఎస్పి పోర్టల్లో. ఒకవేళ మీరు ర్యాంక్ హోల్డర్ అయినట్టయితే ర్యాంక్ సర్టిఫికేట్ తెచ్చుకోండి, మీ యొక్క డిగ్రీ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ తెచ్చుకోండి. అదేవిధంగా జాయినింగ్ కమ్ వెరిఫికేషన్ కూడా డాక్యుమెంట్ కావాలి. అదేవిధంగా బోనాఫైడ్, అదేవిధంగా వెరిఫికేషన్ విత్ నోడల్ ఆఫీసర్ సర్టిఫికేట్ కూడా కావాలి. నేను టెలిగ్రామ్లో పెడతానండి. ఆ ఫామ్ని ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి సిగ్నేచర్ వేసుకోండి. ఆ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో అప్లై చేయడానికి చూద్దామండి. ఫస్ట్ ఎన్ఎస్పి పోర్టల్ క్లిక్ చేయాలి. తర్వాత వచ్చేసి ఇలా లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదండి, లాగిన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత న్యూ రిజిస్టర్ అని ఉంది చూడండి, న్యూ రిజిస్టర్. ఫస్ట్ న్యూ రిజిస్టర్ చేసిన తర్వాతనే మీరు దేనికి ఎలిజిబుల్ అది చూసుకోవాలి. అన్నీ చదవండి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. తర్వాత క్లిక్ ఫర్ ఎన్ఎస్పి స్కీమ్స్ ఉంది. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చదవండి. ఇందులో ఇన్స్ట్రక్షన్స్లో డాక్యుమెంట్స్ కూడా అడుగుతుంది. బ్యాంక్ అకౌంట్ అండ్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, స్టూడెంట్స్ ఆధార్ కార్డు చూడండి. ప్రతి ఒక్కటి మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. చూడండి, ఆధార్ కార్డు ప్రతి ఒక్కటి ఉన్న తర్వాత ఇలా చెక్ బాక్స్లో చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆప్షన్ చేసేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది, రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ అనేది వెరిఫై అవుతుంది. తర్వాత వచ్చేసి రిజిస్టర్ అయిన తర్వాత క్లిక్ చేయాలి. తర్వాత మీ యొక్క డీటెయిల్స్, అప్లికేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత లాగిన్ అనే ఆప్షన్ వస్తుంది, లాగిన్ చేయాలి. అందులో మీరు ఒకటి చూస్ చేసుకోండి. అదేంటిదంటే ఇందులో మీరు ర్యాంక్ హోల్డర్ అయితే అందులో ఆప్షన్ వస్తుందండి, టైప్లో ఇన్సెంటివ్ అని చూస్ చేసుకోండి. ఇన్సెంటివ్ అనే ఆప్షన్ ఉంటుంది, స్కాలర్షిప్ ఆర్ ఇన్సెంటివ్ అని ఉంటుంది. ర్యాంక్ హోల్డ్ సర్టిఫికేట్ అప్లై చేస్తే మాత్రం ఇన్సెంటివ్ అని చూస్ చేసుకోండి. ఒకవేళ సింగిల్ గర్ల్ చైల్డ్ ఆర్ ఎస్సీ ఎస్టీ ఆర్ మైనారిటీ స్కాలర్షిప్ లేదా బీడీ స్కాలర్షిప్, ఇంకా వేరే ఏ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకున్నా స్కాలర్షిప్ అని చూస్ చేసుకోండి. లేదా మీరు ర్యాంక్ హోల్డర్ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఇన్సెంటివ్ చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ వస్తాయండి. డాక్యుమెంట్స్ ఏంటి అప్లోడ్ చేయాలో చెప్తానండి. అండ్ అదేవిధంగా ఎవరైతే రెన్యువల్ చేయడానికి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను ఏ విధంగా చేయాలో. లాస్ట్ డేట్స్ అనేది చూసేద్దామండి. స్కీమ్కి ఇందిరాగాంధీ స్కాలర్షిప్ ఫర్ సింగిల్ గర్ల్ చైల్డ్ది 11th మంత్ వరకు ఉంది. అండ్ ఆల్సో ర్యాంక్ హోల్డర్ స్కాలర్షిప్ కూడా 11th మంత్ వరకు ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ప్రొఫెషనల్ కోర్సెస్ పర్సూ చేస్తున్నారో వాళ్ళకు కూడా 11th వరకు ఉంది. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ తొందరగా అప్లై చేయడానికి ట్రై చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.